కల్తీ నెయ్యికు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని గాజువాక తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ డిమాండ్ చేసింది. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు తమిరి శివప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఆలయాలపై దాడులు చేసింది వైసీపీ నాయకులేనని ఆరోపించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు వైసీపీ నాయకులు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని హేళన చేశారు. కల్తీ నెయ్యి విషయంలో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి వైసీపీ నేతలు దిగజారుతున్నారని అన్నారు. కల్తీ నెయ్యి విషయంలో తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డివి సత్యారావు, అధికార ప్రతినిధులు మాడిషి వెంకట్రావు, పోలారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోన వెంకట్రావు, మహిళా విభాగ సెక్రటరీ లక్కోజి దేవి, మహిళా విభాగం ఉపాధ్యక్షులు కోరుకొండ పద్మ తదితరులు పాల్గొన్నారు. మొత్తం ప్రపంచ దేశాల్లోనే ఘనంగా కీర్తించబడినటువంటి ఆ కలియుగ వైకుంఠనాథుడైనటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న అపరాధాలు మీ అందరికీ తెలుసు. అలాగే ప్రతి ఒక్క పబ్లిక్ కూడా తెలుసు. గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు, వాళ్ళ చేసేటువంటి ప్రవర్తన అన్నీ తెలుసు. కానీ ఈరోజు మీడియా సమక్షంలో మేము చెప్పాల్సిన బాధ్యత మాకుంది. మనం ఎంతో పవిత్రంగా దాదాపు 16 గంటలు 17 గంటలు కాలినడకన వెళ్ళి మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుకున్న రోజుల్లో ప్రతి మెట్టుకు కూడా పసుపు బొట్టు పెట్టుకొని చెప్పులు లేకుండా వెళ్ళి, అలాగే ఈ 60 ఏళ్ళ వయసులో మేము కూడా ఇలా పాదయాత్ర వెళ్తుంది. ఎంతో మంది దూరభారాల నుండి వ్యయ ప్రయాసాలు కోర్చుకొని రోజు లక్షలాది భక్తులు వస్తున్న తిరుపతిలో ఎంతో పవిత్రంగా భావించినటువంటి ఆ లడ్డు మహాప్రసాదాన్ని వాళ్ళు కల్తీ చేసి దానిలో ఈరోజు ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని కూడా ఇందులో కల్తీ జరిగింది, కొన్ని అన్వాంటెడ్ కెమికల్స్ ఉన్నాయి, అలాగే కొన్ని జంతు కెమికల్స్ కూడా ఉన్నాయని చెప్పినటువంటి ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దీన్ని బురద వెళ్ళడం. ప్రత్యేకంగా కౌన్సిల్లో ఒక తమాషా ఏంటంటే, కౌన్సిల్లో మన బొత్స సత్యబాబు గారు అలా మాట కొద్ది క్లారిటీ ఉండదు కానీ నిజం చెప్పారు. చిన్న చిన్న దొంగలు పట్టుకుంటున్నారు, గజ దొంగలు పట్టుకోండి అని. ఆ గజ దొంగ ఎవరో జగన్మోహన్ రెడ్డి అని మీరే ఒప్పుకున్నట్టుకున్నారు. త్వరలో ఆ గజ దొంగ పాపం కూడా పండుతుంది. వాళ్ళ కీర్తిశేషులు ఏదైనా గౌరవించాలి కాబట్టి వారి నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు నిండు సభలో ఎందుకు 7 కొండలు స్వామివారికి అన్న తర్వాత ఏం జరిగిందో ప్రతి ఒక్కరు కూడా ఈ చరాచర సృష్టిని శాసించినటువంటి ఆ కైలాస వైకుంఠనాథుడు ప్రతి ఒక్కరిని కూడా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తారు. ఇలాగా భక్తులకు మనోభావాలతో ఆడుకోవద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం. అలాగే మన అసెంబ్లీకి వెళ్ళరు, కౌన్సిల్కి వెళ్తారు. కౌన్సిల్కి వెళ్ళినప్పుడు ఈ షూస్ అవి వేసుకొని వెంకటేశ్వర స్వామి తాలుగా ఫోటోస్ పెట్టుకొని ప్రదర్శించేసి అది అయిపోయిన తర్వాత పక్కన పడేసి ఏమి మెసేజ్ ఇస్తున్నారు భక్తులకి అని అడుగుతుంది. అలాగే పరకామణి సేవకి వెళ్తుంటారు. మా రాజుగారు కూడా పరకామణి సేవకి వెళ్ళారు. ఒక లుంగి కట్టుకొని చిన్న టవల్ వేసుకొని వెళ్తారు. అటువంటి పరకామణి సేవలో కూడా వీళ్ళ అస్త్రం లేకుండా అదొక చిన్న దొంగతనం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తీరుని ఖండిస్తున్నాం. గత ప్రభుత్వం అలాగే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఈలోపు వీళ్ళు చేసిన పాపానికి పాపం నికార్సైన ఐఏఎస్లు అందరూ బలవుతున్నారు. దీని తక్షణమే పార్టీ తరఫున గాజువాక బీసీ విభాగం తరఫున ఖండిస్తున్నాం. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి బీసీ సోదరులందరూ కూడా, మహిళా విభాగ సోదరులు కూడా నమస్కారం. ఏదైతే రాష్ట్రం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అవక్కయిందంటే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పాలనలో జరిగిన అవినీతి భోగోతం, తిరుమల దేవస్థానం హిందువులు మనోభావాలకి చాలా విఘాతం తీసుకొచ్చినటువంటి వైసీపీ పాలనలో వారు ఇప్పటికీ కూడా వాళ్ళలో మార్పు రాలేదు, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. వారి తీరి లడ్డూలో కల్తీ కలిపి హిందువుల మనోభావాలకి దెబ్బతీసినటువంటి వైఎస్ఆర్ పాలనలో ఇప్పటికైనా సరే వారు హిందువుల మనోభావాలని దెబ్బతీసినటువంటి వారు క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోవాలి. ప్రతిదానికి కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తారు. మాట్లాడే తీరుదిన్నలతో కూడా సమాధానం ఉండదు. మన సోదరులు చెప్పినట్టు పనకామాలలో కూడా చాలా అవినీతి జరిపి అక్కడ దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండ్గా దొరికిపోయి అది కూడా అడ్డంగా బోగరించి కావదు, చిన్న దొంగతనమే అంటారు. వీళ్ళు మాట్లాడే మాటల విధానం కూడా ముందు తప్పుగా
తప్పుగా మాట్లాడుతూ ఉంటారు, తిట్టు తిడతారు, మళ్ళీ అది చిన్నదే కదా అంటారు. వీళ్ళు చేసే వ్యవహారం ఎలా ఉందంటే రేపు సమాజం ఏం నేర్చుకోవాలనేది కూడా తెలియలేని పరిస్థితి ఉన్నది. హిందువులకి ఇప్పటికైనా సరే వీళ్ళు చేసే ఈ రోజు హిందువుగా మారడం కాదు. నిన్న ఒక పూజలో చూసాం, సోషల్ మీడియాలో వైలైంది. హిందువులు ఎవరైనా సరే పూజ కార్యక్రమం చేస్తే ఆ ప్రసాదం తీర్థ ప్రసాదం ఇస్తే కళ్ళకు అందుకొని తింటారు. తినకుండా చేతులు రాసుకొని ఫస్ట్ కింద వేస్తారు, తర్వాత చేతులకి రాసుకొని గుడ్డతో తుడుచుకుంటున్నారు. అది అంతా ప్రజలందరూ చూశారు. మీరు ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి దైవ భక్తులు వాళ్ళు చేసుకోవచ్చు. హిందువులుగా మారమని మిమ్మల్ని లేదు. హిందూ దేవాలయంలో మీరు చేసిన అవినీతి, కల్తీ లడ్డు తయారు చేయడం ఎంత ఘోరం. నెయ్యి అనేది లేకుండా, నెయ్యి అనేది వాడకుండా కల్తీ చేసి కెమికల్ తో తయారు చేసి లడ్డు ప్రసాదాన్ని ప్రజలందరికీ, అక్కడ హిందూ ప్రజలందరికీ తినిపించారు, అక్కడికి వచ్చిన విఐపీలకి తినిపించారు. మీరు మాత్రం తినలేదు. మీకు ఇచ్చిన లడ్డు పక్క చేతికి ఇస్తారు. మీదంతా ప్రజలందరూ చూస్తాం.